తూర్పుగోదావరి జిల్లా సింగరాజుపాలెంలో వైసీపీ నాయకుల భూదందాపై గ్రామస్తులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగరాజుపాలెం వద్ద పోలవరం కుడి కాలువ గట్టును వైసీపీ నాయకులు యథేచ్ఛగా తవ్వుకున్నారని గ్రామస్తులు ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సర్పంచ్ గద్దే తిలక్, జనసేన నాయకులు డిమాండ్ చేశారు. వైసీపీ నాయకుల అక్రమ దందా బయటపడుతుందనే భయంతో కూటమి నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్లో సుమారుగా పోలవరం కుడి కాలువ గట్టు సుమారు 6 ఎకరాలు అక్రమ మైనింగ్ తవ్వటం జరిగింది. దానిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేసి చేయవలసిందిగా కూర్చున్నాం. ఈ విషయం కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. దీని మీద కూడా తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇదంతా పోయినా వాళ్ళు చేసిన పనికి మళ్ళీ ఇప్పుడు జనసేన కూటమి ప్రభుత్వం మీద రుద్దతాకి వాళ్ళు తప్పులు కప్పిపుచ్చుకోవటానికి ఈ రకంగా మళ్ళీ జనసేన కూటమి ప్రభుత్వంపై బురద జల్లటానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ మధ్య వైసీపీ నాయకుడు ఒక అతను ఇక్కడికి వచ్చి జబర్దస్త్ కామెడీ చేశాడు. ఆ కామెడీ చూసి మా గ్రామ ప్రజలు, ఈ చుట్టుపక్కల రైతులందరూ కూడా చాలా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఆ గత ప్రభుత్వంలో అతని వైసీపీ హయాంలో ఈ చుట్టుపక్కల పొలాలు, ఈ చుట్టుపక్కల కొండలు కానీ, ఆ పక్కన ఎదురుగొండ కొండలు కానీ అన్నీ కూడా దగ్గరుండి ఖాళీ చేయించి అమ్ముకుని ఒక ఎమ్మెల్యే సహకారంతో మట్టి బయటకు పంపించి అనేక రకాలుగా అమ్మేసుకుని ఇప్పుడు గ్రామ అభివృద్ధికి సర్పంచ్ గారి మన 4 రోడ్లు వేస్తుంటే ఆ మట్టి అంతా ఏదో కుటుంబ ప్రభుత్వం అమ్మేసుకుందని జనసేన నాయకులు, జన సైనికులు మట్టి అమ్ముకుని డబ్బులు సంపాదిస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటూ మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఒకటే కోరుతున్నాం, విజిలెన్స్ ఎంక్వైరీ చేసి గత 5 ఏళ్లలో ఈ కొండలు ఎంతవరకు ఉన్నాయో, ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఖాళీ అయినాయో ఇవన్నీ కూడా తక్షణమే విజిలెన్స్ ఎంక్వైరీ వేయించి ఎవరైతే ఈ అవినీతికి పాల్పడ్డారో